హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూరి డైలీ వ్లాగ్స్. ఈ రోజైతే నేను షూటింగ్కి వచ్చాను. షూటింగ్ ఎక్కడో మీకు తెలుసా? మణికొండలో ఫంక్షన్ హాల్లో. మాకైతే రూమ్ నెంబర్ 27 ఇచ్చారు. ఇదేనండి మా సార్కి ఇచ్చిన రూము. చూడండి ఎంత బాగుందో. సీరియల్లో ఒక పెళ్లి జరపడానికి నిజమైన ఫంక్షన్ హాల్ తీసుకుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మందో. అక్కడ కూర్చున్న వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్. దీంట్లో జిమ్, ఫంక్షన్ హాల్స్ ఇంకా రకరకాలు పెట్టుకున్నారు. సో మీరు చూడొచ్చు. మాకైతే ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. సో మేమైతే ఇలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. లబ్బే బయట చూడండి ఎంత బాగుందో. మీకు నేను ఇంకొకటి చూపెడతాను చూడండి. ఇప్పుడైతే రిసెప్షన్ కాడికి వెళ్దాం. రిసెప్షన్ వేరే ఉంది అండ్ పెళ్లి మండపం వేరే ఉంది, భోజనాలు పెట్టేది వేరే ఉంది, సపరేట్గా ఉంది అని చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. వాష్రూమ్స్ అయినా సరే, లిఫ్ట్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ ఎక్కడంటే మెయిన్ రోడ్ నుంచి సీన్ తీస్తారు ఫస్ట్. మొత్తానికైతే షూటింగ్ స్టార్ట్ చేశారు. అందరూ వచ్చారు. బయటనే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది చూస్తున్నారు. నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా, మా సార్కి ఇంకా స్టార్ట్ కాలే. అందుకే నేను అటు ఇటు తిరుగుతున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియో కోసం సూరి డైలీ వ్లాగ్ని ఫాలో కండి. మనమైతే ఇప్పుడు బిల్డింగ్ పైకి వెళ్దాం. ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం లేదు. ఇప్పుడే జరుగుతుంది కన్స్ట్రక్షన్. మీరు చూడొచ్చు. Who are you? Who are you? చూడండి పాపం చాలా మంచి మనసు అంకుల్. యూట్యూబ్లో పెడితే ఏం కాదు కదా. షూటింగ్లో ఫుడ్ కావాలంటే ఇతనే ప్రొవైడ్ చేస్తాడు. చాలా మంచి అంకుల్. ఇప్పుడైతే మనం పైకి వచ్చాం కదా. ఇక్కడ వాతావరణం ఎలా ఉందో చూడండి ఒకసారి. నాకు ఒక డౌట్, మణికొండ అంటారు, అసలు కొండలే లేవు. మా సార్కి అయితే షూట్ స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, అక్కడ మా సార్ ఉన్నాడు, వైట్ షర్ట్. ఇక్కడ వరకు పెడతా. పెళ్లి సీన్ కూడా స్టార్ట్ అయిందండి. నేను పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీయలేదు, ఎందుకంటే తీయకూడదు కదా, అందుకోసమే తీయలేదు. నేనైతే ఈ వీడియోలో ఆర్టిస్ట్ని ఎవరిని తీయలేదు, మా సార్ని తప్ప. మా సార్ తీసుకోమని చెప్పాడు, అందుకోసం మా సార్ని తీసుకున్నాను. చెప్పడం మర్చిపోయినా, వీడియోస్ నేను తీసే ముందు అడిగే తీస్తాను ఎవరినైనా సరే. వాళ్ళు ఓకే అయితేనే పెడతాను వీడియోస్, లేకుంటే అస్సలే పెట్టను. ఎందుకంటే నా వల్ల మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది రావడం ఎందుకని. అది సరే కానీ పెళ్లి డెకరేషన్ అయితే నిజంగా అద్భుతం. అంత చక్కగా వేశారు. ఇక భోజనాల టైం కూడా దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు, చూడొచ్చు. మా సార్కి షార్ట్ లేనప్పుడు అయితే నేను అటు ఇటు తిరిగి వీడియోస్ తీసుకున్నాను, మీరు చూడొచ్చు. చెప్పు ఏదన్నా ఒకటి. మీకు ఒక విషయం చెప్పాలండి, మన వయసు ఉన్నప్పుడే మనం కష్టపడి దాన్ని రూపాయిని వెనకేసుకోవాలి. లేకుంటే మనం వయసు అయిపోయాక మనం కష్టపడలేం, రూపాయి వెనకేయలేం. ఎందుకంటే ఉన్నప్పుడే మనం కష్టపడాలి, ఎవరిపైన ఆధారపడకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో చాలామందిని చూశాను. చెప్పడం మర్చిపోయాను, నేనైతే కొన్ని వీడియోస్ తీయలేదు పెళ్ళివి అవి, ఎందుకంటే మళ్ళీ ఛానల్ వాళ్ళు కాపీరైట్స్ అండ్ స్ట్రైక్ పడుతుందని వేయలే. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.